సోరకాయ కబాబ్స్. ఓకే, సో సొరకాయ కబాబ్స్కి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అలాగే నాకు ఆలు కనిపిస్తుంది, అలాగే ఫ్లవర్ కనిపిస్తుంది, అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ ఆల్సో మనకి క్యారెట్ కూడా ఉంది. Yes. మెయిన్ ఇంగ్రీడియంట్ సో మనకి సొరకాయ చక్కగా తురిమేసి తీసుకొచ్చేసా. తురిమేసి తీసుకొచ్చాను. ఓకే, మరి తయారీ విధానం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇవన్నీ కూడా మనం ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసేయాలి. ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. అలాగే. సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంటే వేసేస్తున్నాము, సోరకాయ. దీన్ని కొంచెం వాటర్ స్క్వీజ్ అవుట్ చేసి వేయాలి. ఆహా. సో మనం తురిమేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో వేస్తే ఏంటి అంటే కలర్ అనేది పోకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, మనం ఎలాగో తర్వాత ఉప్పు వేసుకుంటాం కదా ఎంతో. అవును. ఇందులోనే మనం క్యారెట్ కూడా వేసేస్తున్నాం. ఓకే, తర్వాత ఆలు ఆల్రెడీ మనం బాయిల్ చేస్తుంది, కొంచెం స్మాష్ చేసి వేసుకుందాం. ఇది మనకు బైండింగ్ ప్రాపర్టీకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో, ఆలు అసలు ప్రిఫర్ చేయరో, వాళ్ళు ఈ ప్లేస్లో స్వీట్ పొటాటోని కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇందులోనే కొంచెం మనము ప్రోటీన్ కోసం సోయా కీమా, అంటే ఇది చిన్న సోయా అంటాం కదా, అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఇది కూడా వాటర్ స్క్వీజ్ అవుట్ చేసి వేసుకుంటున్నాం. సో ఇది కూడా మనకి ఈజీగానే దొరుకుతుందా బయట? ఈజీగా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం దీంట్లో రిమైనింగ్ స్పైసెస్ అది వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం, కొంచెం జీరా పొడి, కొంచెం ధనియా పొడి కూడా, అలాగే నువ్వులు, పచ్చిమిర్చి. ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనం బేసన్ కూడా వేసుకుందాం. ఓకే. సో కబాబ్స్ అంటేనే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అందరూ తింటారు ఇష్టంగా. అవును. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే. కొంచెం వాటర్ కావాలా లేకపోతే? పర్వాలేదు, దీంట్లో ఉన్న వాటర్ మనం స్క్వీజ్ అవుట్ అయిపోతుంది. చేత్తో మిక్స్ చేసేసుకుందాం. సో మనకు చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది, ఎందుకంటే మనం వేసిన అన్ని పదార్థాలు కూడా చక్కగా మెత్తగా ఉండే పదార్థాలు. అవును. సో ఒక శనగపిండి సరిపోతుందా మనకి? ఒక శనగపిండి సరిపోతుంది. సో యూజువల్లీ మనకి కబాబ్స్ అంటే కార్న్ ఫ్లోర్ అలా వాడుతూ ఉంటారు కదా. సో అది కాకుండా మనం రాగి ఫ్లోర్ అలా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులోనే మనము బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో కొంచెం క్రిస్పీనెస్, క్రంచీనెస్ వస్తుంది. అవును. సో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకు సాఫ్ట్ టెక్స్చర్ని ఇస్తుంది కాబట్టి ఇది కొంచెం బైండింగ్ని హోల్డ్ చేస్తుంది. సో పాన్ వేడి చేయమంటావా పల్లవి? పాన్ కూడా హీట్ చేసేయండి. ఓకే. ఆయిల్. ఓకే. ఇందులోనే మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. సో కిడ్నీ స్టోన్స్ అనేవి మనం ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తూ ఉంటాం పల్లవి? సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే మనము మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా అండ్ అలాగే ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, సప్లిమెంట్స్ ఎక్కువగా యూస్ చేయడం, ముఖ్యంగా జిమ్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళు ఏ సప్లిమెంట్ సజెస్ట్ చేస్తే అది తీసుకోవడం, అంటే ఆ ప్రోటీన్ కూడా వాళ్ళకి ఎంత డైజెస్ట్ అవుతుంది, బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, అదంతా కాకుండా దానికి బియాండ్గా తీసుకోవడం ద్వారా కూడా మనకు హార్మ్ జరుగుతుంది అనమాట. అండ్ దాంతోనే మనకు కిడ్నీ స్టోన్స్ అండ్ మెల్లిమెల్లిగా కిడ్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో అలా కాకుండా అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఎవరైతే తీసుకోరో అండ్ అలాగే ఎక్కువగా యూరిన్ని హోల్డ్ చేసుకున్న వాళ్ళకు కూడా వస్తుంది. సో కాల్షియమే కాకుండా ఎక్కువ ప్రోటీన్ ఉన్నా సరే మనకి అది ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు
మనం ఇంకా కబాబ్స్ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్. మనకి కిడ్స్కి ఇవ్వడానికి కూడా మనకి కబాబ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యా, వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఏ కంప్లైంట్స్ లేకుండా. అవును, యాక్చువల్లీ దీనిలో ఇప్పుడు సొరకాయ ఉన్నట్టు మనం చెప్పేదాకా ఎవరికైతే అర్థం కాదనుకుంటా. సో పిల్లలు సొరకాయ, బీరకాయ, ఆనపకాయ ఇలాంటివి ఎక్కువగా తినరు కాబట్టి అవును, ఇలా మనము ఏదైతే కొంచెం హైడ్ చెయ్యొచ్చో అందులో యాడ్ చేసేయాలి. దీన్ని మనకి ఈవినింగ్ స్నాక్స్గా అలాగా తీసుకోవచ్చా? యా, తీసుకోవచ్చు. సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి హ్యాపీగా ఇది ఒక స్నాక్ లాగా ఇచ్చేసేయచ్చు. ఇంకొంచెం ఓకే. సో ఆల్రెడీ మనకి కిడ్నీ స్టోన్స్ డెవలప్ అయ్యాయి అనుకోండి. సో డెవలప్ అయిన తర్వాత మరి దానికి ఇమీడియట్ గా మనకి పెయిన్ వల్లే తెలుస్తుందంటావా, లేకపోతే ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయి? సో ఫస్ట్ మనకు బ్యాక్ పెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ అండ్ అలాగే ఫీవర్ కూడా ఉంటుంది. సో ఇది కొంచెం ఎలా ఉంటుంది అంటే ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకు కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. బట్ బ్యాక్ పెయిన్ ఎవరికైతే వస్తుందో అండ్ అలాగే ఫ్రీక్వెంట్ గా ఫీవర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు కిడ్నీ స్టోన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం ఆయిల్ గ్రీస్ చేస్తాను. ఓకే. సో మన కబాబ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి పల్లవి. యా, అయిపోయాయి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే. సో రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా అమూల్య, సొరకాయ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఓకే. సో సొరకాయ కబాబ్స్ అయితే రెడీ అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సొరకాయ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ 1, సోయా కీమా 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, ఉడికించిన ఆలు 2, కారం 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, బ్రెడ్ పొడి 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా. సొరకాయ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, క్యారెట్ తురుము, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, సోయా కీమా, సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, బ్రెడ్ పొడి, కొత్తిమీర వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ మీద నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకుని సిద్ధం చేసుకున్న పిండిని చేతిలో కబాబ్స్ లాగా ఒత్తుకొని పాన్ లో వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సొరకాయ కబాబ్స్ రెడీ.